పవన్ సంజయ్ తోపు దమ్ముంటే ఆపు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఇదే డైలాగ్ వినిపిస్తోంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఏపీలో పవన్ కళ్యాణ్, తెలంగాణలో తాను ధర్మం కోసం పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ముందు దేశం, తర్వాత ధర్మం, ఆ తర్వాతే కులం అని బండి సంజయ్ అన్నారు. ఇంతకీ ఇది ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీపై మీరు లుక్ వేయాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు కార్తీక మాసం రంగులు పులుముకున్నాయి. కూకట్పల్లిలో కార్తీక మాస వనభోజనాలకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు. కాపులంతా సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం కోసం పనిచేస్తూ హిందువుల్లో ఐకమత్యాన్ని పెంచుతున్నారని అన్నారు. ఈరోజు ఆంధ్రాలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటించి ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయిన హిందువులు ఉన్నారో వారంతా కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రాలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎంతవరకైనా వెళ్తానని అన్నారు. ఫైనల్గా కాపులంటే హిందూ ధర్మానికి కాపు కాసే సైనికులన్నారు.